మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ అధికారం లేకపోయినా సరే 29 సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. సో అధికారంలో ఉండి ఏమేమి అభివృద్ధి చేశారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ముందు తీసుకొచ్చారో వాటిని సగం వరకు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని అంటున్నారు. దానికి మీరేమంటారు? సార్ అసలు రాజధాని విషయంలో ఎప్పుడైతే చంద్రబాబు గారు రాజధాని ఇక్కడ పెడతానంటే దాదాపు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు 90 కేసులు వేశారండి. చిట్టుకోయల్లో కనీసం తాగడానికి మంచి నీళ్ళు చీప్ ట్రిక్స్. ఇప్పుడు 2 ట్యాంకర్లు పెట్టి ఏమండి అంతమందికి నీళ్లు 2 ట్యాంకర్లు ఇస్తారా? 8 ట్యాంకర్లు 2 ట్యాంకర్లు ఇచ్చి మంగళగిరి మేము సుమన్ టీవీ వాళ్ళని తీసుకెళ్లి చూపిస్తాము. మేము వేసిన మట్టి రోడ్లు అయ్యి ఎన్ని క్యూబిక్ మీరు మట్టి తవ్వారు? తెలుగుదేశం వాళ్ళు తీసుకోవట్లేదా పెన్షన్లు? పెన్షన్లు అనేది ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హక్కు సార్. అది మనం వెళ్ళి చూద్దాం అండి ఎలా తవ్వేశారు. మేము వచ్చిన తర్వాత 19 నుంచి ఒక్క ట్రాక్టర్ మట్టిగా తీసినట్టు ఉందేమో రోజు చెప్పి. మంగళగిరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి. దాదాపుగా 82% మంది ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరీ ఓటేశారు. సో అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతుంది ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా స్పష్టతతో ఉన్నారు ఎవరు సీఎంగా కావాలనేసి. అయితే ఇది ఎలా ఉంటే మంగళగిరి నియోజకవర్గంలో కూడా అధిక శాతం పోలింగ్ పూర్తయింది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మరోపక్క టీడీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఖచ్చితంగా మాదంటే మాదే విజయం అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. సో దీనికోసం ప్రత్యేకంగా గెలుపు తర్వాత ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచో మొదలు పెట్టేశారు. సో ఇలాంటి పలు అంశాల గురించి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని సీఎం కావాలని కోరుకుంటున్నారు, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్య వర్సెస్ నారా లోకేష్ వీరిద్దరి మధ్య డి అంటే డి అనే విధంగా పోటాపోటీగా ఎన్నికలైతే నడిచాయి, ముందుకెళ్ళాయి. అసలు దీని గురించి ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతైతే పోటాపోటీగా వాళ్ళు బలాలను చూపిస్తుంటారో దానికోసం శ్రమించే కార్యకర్తలు కూడా అంతే రీతిలో కష్టపడుతుంటారు. అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఏ విధంగా గెలుపు తథ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారో ఇలాంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మునగల్ల మల్లేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ జిల్లా చేనేత విభాగం నుంచి మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో అదేవిధంగా మనకి టీడీపీ నుంచి దామర్ల రాజు గారు టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా అంటే ఎన్నికలైతే పూర్తయిపోయినాయి, కొంచెం ప్రశాంతమైన వాతావరణం నాకు తెలిసి ఫ్రీ టైం అనుకుంటా ఇప్పుడే. సో ఇప్పటి వరకు చాలా ఎక్కువగా ఓటర్లని ఎలాగా వాళ్ళకి అవగాహన కల్పించడం విషయంలో బిజీగా ఉంటారు. సో మొత్తానికి కొంచెం ఫ్రీ టైం దొరికింది మీ ఇద్దరికి కూడా ఇప్పుడే నాకు తెలిసి. సరే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి మొదలెడదాం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనుకున్నారు? అంటే ఎన్ని సీట్లు? స్టేట్లో ఒక 160 సీట్లతోటి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది. దానికి కారణం ఆయన చేసిన ఈ 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్లో వేయటం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. 34 లక్షల మందికి సొంత ఇంటి కల తీర్చాడు. అదేవిధంగా నాడు నేడు పేరుతో విద్యార్థులకి స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఆసరా, చేయూత, ఇలాంటి ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంత ఆలస్యమైన ఓట్లు వేస్తామని చెప్పేసి మంగళగిరి ప్రాంతంలో 85% ఓట్లు పోలవటమే దీనికి మంగళగిరిలో కూడా మంచి మెజార్టీతో మురుగుడు లావణ్య గారు గెలవబోతూ ఉన్నారు. సో అంటే మరి మన నియోజకవర్గానికి వస్తే మంగళగిరిలో ఎంత మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు? ఎన్ని వేలు? ఒక 15,000 మెజార్టీ తోటి వైఎస్ఆర్సీపీ మురుగుడు లావణ్య చేనేత వర్గాలకు చెందిన బీసీ మహిళ గెలవబోతాం. రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటారు? ఖచ్చితంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి అభ్యర్థులందరూ కూడా 130 సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకొని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మరి మన నియోజకవర్గానికి వస్తే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎంత మెజార్టీ వచ్చిందంటారు? 35,000 మెజారిటీతో గెలుస్తున్నారని చెప్పని ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు దాదాపు 29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసి 2019లో అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టల.
ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా కానీ నేనంటూ ఉన్నానని చెప్పని ప్రజల సంక్షేమం గురించి అహర్నిశలు ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. సో అయితే ఇది వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తలు చెప్తున్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఒక పక్క సంక్షేమ పథకాలే సీఎం సీటుని ఆశిస్తాయి అని చెప్పేసి అన్నారు, ఒక పక్క ఆంధ్రప్రదేశ్పై ఉన్న భారమే మమ్మల్ని ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ అసలు అధికార పార్టీ నుంచి మొదలెడదాం. అంటే ఇప్పుడు చాలా వరకు ఏమన్నారంటే మంగళగిరి నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదని అంటున్నారు సార్ ఎక్కువ శాతం. జగనన్న నవరత్నాల కార్యక్రమాలు 1800 కోట్ల రూపాయలు 1,20,000 కుటుంబాలకి మంగళగిరిలో నియోజకవర్గంలో అందిని వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి గతంలో చూసినట్లయితే 2004కు ముందు చంద్రబాబు 9 ఏళ్ళు పరిపాలించాడు. అప్పట్లో ప్రజలు అప్పుల పాలయ్యి షేర్లు స్పందనాలు తీసుకొని అలో లక్షణ అని ఆడళ్ళు అయితే శుక్రవారం వచ్చేటప్పటికే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నానాయాతన పడుతూ కుటుంబాలు అప్పుల పాలయ్యి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రుణాలన్నీ రద్దు చేయించి పావలా వడ్డీకే డోక్రా రుణాలు ఇప్పించే పరిస్థితి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబాలు మంచిగా మళ్ళీ 2014 దాకా జరిగినాయి. 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పేరుతో ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూశాడు తప్ప పరిపాలన ఆయన ప్రజలకు వరగబెట్టింది ఏం లేదు. అందుకనే ఆయన్ని మళ్ళా కూడా ఆయన బొట్టు కార్డు కానీ పసుపు కుంకుమని లాస్ట్లో డోక్రా రుణాలు కూడా సరిగా లేదు, రుణం మాఫీ చేస్తానన్నవి కూడా చేయలేదు. ఇట్లాంటి అబద్ధాల వాగ్దానాలకి ఆయన ఓడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన వాళ్ళ నాన్నగారి పరిపాలన తప్ప ఆయన ఎప్పుడు పరిపాలించలేదు. అయినా కానీ ఆయన 151 సీట్లు ఇచ్చి పరిపాలన చేయమంటే మంచిగా ఆయన పరిపాలన చేసి ప్రజలందరూ కూడా ఇవాళ ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంట్లో కూడా డబ్బులు క్యాష్, అంతకుముందు అప్పుల్లో ఉండేది కుటుంబాలు, పేద కుటుంబాలు 50,000 60,000 అప్పుల్లో ఉండేవాడు. ఆ ఇళ్ళ దగ్గర ఎక్కడో ఒకసారి అప్పులు తీసుకుని. కానీ ఇవాళ ప్రతి ఇంట్లో కూడా క్యాష్ 20,000 30,000 పిల్లలు చదువుకోవడానికి కానీ దేనికన్నా కానీ మంచి ఇసులుబాటుగా కల్పించాడు. కాబట్టి ఆయన 160 సీట్లతో గెలవబోతా ఉన్నాడని తెలియజేస్తున్నాను. సో మీరేమంటారు సార్? మరి రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిన తర్వాత కనీసం కూర్చొని పరిపాలించడానికి ఒక కుర్చీ లేదు. దాదాపు 30,000 లోటు బడ్జెట్లో మనం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా అగమ్యగోచరంగా ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 129 సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు గారు, ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్న కేంద్రం కూడా మనకి ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా సరే 5 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇంకో పక్క రాజధాని అమరావతి విషయంలో దాదాపు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఈ రాజధాని కోసం మేము ఇస్తున్నామనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా నేను ఇక్కడ రాజధాని పెట్టడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పినటువంటి నాయకుడు ఆ రోజు. ఈరోజు తర్వాత 3 ముక్కల రాజధాని చేశారు. అంటే మీకు రాజధాని ఇక్కడ నిర్మించడానికి మరి ఆ రోజు ఎలా ఒప్పుకున్నారు? ఈరోజు 3 ముక్కల రాజధాని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? నెక్స్ట్ ఇంకో పక్క మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పిన మాట పెద్దలు అన్నారు, మల్లేశ్వర గారు అన్నారు. యాక్చువల్ డోక్రా సంఘాలు స్థాపించింది, ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబం బాగుంటుంది, కుటుంబ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో మగవారి సంపాదనతో పాటు మహిళల సంపాదన కూడా తోడైతే ఆ కుటుంబంలో పిల్లలకు కానీ ఇది కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలు బాగుంటాయని చెప్పని డోక్రా సంఘాలను స్థాపించిందే నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు పెడితే పెట్టింది డోక్రా సంఘాల డబ్బులు కూడా వాడుకుని అసలు ఆ సంఘాలను పెట్టిన ఉద్దేశాన్ని పక్కదారి పట్టించాడు చంద్రబాబు నాయుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక డోక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. సరే, మనం ఇప్పుడు స్టేట్ విషయాన్ని అక్కడ పక్కన పెట్టేస్తే మనం మంగళగిరి నియోజకవర్గం వరకు చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరులో 100 అడుగుల రోడ్డు అభివృద్ధి కదా, అది ఎంతవరకు చాలా బాగా చేశారు. అది ఆత్మకూరు క్యాంప్ రోడ్డు, అలాగే లక్ష్మీ స్వామి కాలనీ. అంటే మేము అనేది సార్ అభివృద్ధి చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఏకీభవిస్తుందండి. మేము అనేది ఇప్పుడు రోడ్డు వేశారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డుకి ఇటుపక్క అటుపక్క నివాసాలు ఉంటున్నారు, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఉంటున్నారు, రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరూ ఉంటున్నారు. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా మీరు చూపించి తీశారా? దాదాపు 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి చెప్తాను. దీనికి ఆయన 74 మంది ఉన్నారండి ఆ రోడ్లో. 74 మందిలో 44 మందికి ఇచ్చాం. జగనన్న వైఎస్ఆర్ కాలనీలు కానీ టిక్కోయిలలో ఖాళీగా ఉన్నాయి కానీ ఇచ్చాం.
కొంతమంది కోర్టుకి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి మనం ఏమి ఇస్తాం? చెప్పాము, మీరు కోర్టుకి వెళ్ళమాకండి, 4 రోజులు ఆగినా ఇస్తాం, మీకు 4 నెలలు అద్దె కూడా ఇస్తాం, ఏడన్నా అద్దె కూడా ఉండండి అని కూడా చెప్పాము. యథార్థం ఇది. నేను చెప్పాను నా నోటితో, ఆర్కే గారు చెప్పారు, పేదోళ్ళు అయితే వాళ్ళకి 4 నెలలు అద్దె ఇద్దాం, జగనన్న కాలనీలో ఇద్దాం. జగనన్న కాలనీలో 20 లక్షల రూపాయల ఫ్లాట్ అది కొని ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి ఆత్మకూరులో జగనన్న కాలనీ పెట్టాం, దానిలో ఇద్దామని చెప్పాం. ఇద్దామంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏమి ఇస్తాం? కోర్టుకు వెళ్తే ఇస్తామా? రికార్డెడ్గా చూపిస్తాం. ఇచ్చిన హౌసెస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి అక్కడి నుంచి తీసినటువంటి వాళ్ళ ఇళ్ళ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇది రుజువు చేస్తాం, అంతవరకు ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు సార్, ఆ రోజు మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ నోటికాడ తీశారు. లేదండి, ఇళ్ళన్నీ పడేస్తుంటే మేము కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసాము, పోరాటాలు చేసి ఈ కొండమరస ఇదంతా కూడా మా చిన్నతనం నుంచి చేసాం. ఇందిరానగర్ కానీ, కండాలయపేట కానీ, పౌరాల కాలనీ కానీ ఇవన్నీ కూడా చేస్తే న్యాయబద్ధంగా ప్రజలకు అండగా ఉండి అవి చేస్తాం. కానీ అడ్డంగా కోర్టులు లేపించేసి వెళ్ళగానే వాళ్ళకి అన్యాయం చేసింది వీళ్ళేనండి. అంటే అభివృద్ధి పరంగా మేము రోడ్ అయితే వేసాము, అందులో భాగంగా కొన్ని ఇళ్ళు అనేవి తీయాల్సి వచ్చింది, తీసాము. కానీ తర్వాత వాళ్ళు ప్రత్యామ్నాయం చేసాము, కానీ సగం వరకు అయితే సగం వరకు అవ్వలేదన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే. మిగిలిన వాళ్ళ కోసం ప్రతిపక్షంలో ఉండి మీరేం పోరాడారు? సో ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము కూడా ఏంటంటే హామీలు ఇవ్వడం జరిగింది. మేము అధికారంలో లేము, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఈ ప్రభుత్వంలో లాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేస్తాం. ఇదే మాట మేము చేయడం కాదు, మా నాయకులు నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 20,000 ఇళ్ళు కట్టిస్తానని ప్రామిస్ చేస్తున్నారు. ఎందుకంటే 1708 టిట్కో ఇళ్ళు మంగళగిరిలో మా గవర్నమెంట్లో కట్టిందే. సో అలాంటి దాదాపు 20,000 ఇళ్ళు నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే పేదలకు వాంటింగ్ ఉందో, ఎవరెవరైతే ఇల్లు లేవో, ఎవరెవరైతే అద్దుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 20,000 ఇల్లు ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం మా లోకేష్ గారు కట్టించిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇల్లు కూల్చిన వాళ్ళకి కానీ, ఎక్కడెక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ మంగళగిరికి సంబంధించి 23,000 మందికి ఇక్కడ అమరావతి దగ్గర యువతల ఈ ప్రాంతంలో నీడమర్రు, పొరగల్లు, బేతపూడి, అట్లాగే కెస్టాయిపాలెం ప్రాంతంలో మొత్తం 57,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దానిలో మంగళగిరికి సంబంధించిన వాళ్ళు 23,000 మందికి ఇవ్వడం జరిగింది. పట్టాలు కూడా ఇచ్చి ఇళ్ళు నిర్మాణ దశలోకి వెళ్ళగానే అది రాజధాని రైతులు, ఇక్కడ రాజధాని ప్రాంతం ఇది, పేద ప్రజలు ఉండటానికి లేదని కోర్టులో వేయించి ఆపిచ్చింది ఎవరు? ఎలాగా మరి? కావాలని కోర్టులో వేసి ఆపిచ్చి పేదలకి సొంత ఇంటి కళ లేకుండా చేసింది మంగళగిరిలో మీరు. సార్ అసలు రాజధాని విషయంలో ఎప్పుడైతే చంద్రబాబు గారు రాజధాని ఇక్కడ పెడతానంటే దాదాపు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపు 90 కేసులు వేశారండి. 90 కేసులు వేశారు రాజధాని మీద, రైతుల మీద కానివ్వండి, ల్యాండ్ పూలింగ్ సైట్ ఇవ్వద్దని చెప్పడం కానివ్వండి, మరి ఇవన్నీ కూడా 90 కేసులు ఆయన రాజధాని విషయంలో ఆయన వేశారు. ఆయన నెక్స్ట్ రైతులకు మీరు ఏదైతే పేదవారికి ఇల్లు ఇస్తానంటే మేము చక్కగా దాన్ని సహకరించామని తప్ప ఎవరు కూడా ఇవ్వాలి. మీరు అనుకూలమైన భూమి ఇవ్వలేకపోయారు. ఈరోజు వర్షం పడితే అందులో కాలు పెట్టలేము, దాదాపు 4 అడుగులు 5 అడుగులు చెరువులు ఇచ్చారు మీరు. సో అట్లన్నిటి కూడా శాండ్ ఫిల్లింగ్ చేయాలి, వారు దానికి తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. అట్లాగే మీరు ఇప్పుడు చంద్రబాబు గారు 1700 టిట్కో ఇళ్ళు కట్టారు, కొరగల్లో కట్టారు, నీరుకొండ నియోజకవర్గంలో అనేక చోట్ల టిట్కో ఇళ్ళు కట్టారు. మీరు అలా చక్కగా సైట్లు కాకుండా కన్స్ట్రక్షన్ చేసి మంచి మంచి బిల్డింగ్లే కట్టించవచ్చు కదా. అంటే మేము ఇచ్చామని చెప్పుకోవడానికి, వాళ్ళు ఇంకా అవ్వలేదు ఆన్ ప్రాసెస్లో చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాం కదా, ఆచరణలోకి అయితే మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో తేలేకపోయారు. టిట్కో ఇళ్ళు కూడా అరాకొర కట్టారండి. ఇల్లు స్ట్రక్చరే సరిగ్గా కట్టలేదు. దానికి విద్యుత్ కానివ్వండి, పంపు లైన్, వాటర్ లైన్లు కానివ్వండి, డ్రైనేజీ సదుపాయం కానివ్వండి, వేస్ట్లు వెళ్ళేందుకు కానీ అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు. దానికి స్ట్రక్చర్కి ఎంత ఖర్చు అవుతుందో తర్వాత కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక దానికి అన్ని సదుపాయాలు రాష్ట్రంలోనే నెంబర్ 1గా టిట్కో ఇళ్ళు మొత్తం కూడా చేసింది ఆర్కే గారు. స్పెషల్గా గ్రాంట్లు తీసుకొచ్చి అదంతా కూడా మంచిగా ఇంత మంచిగా అయిందంటే వాళ్ళు ఈరోజు టిట్కో ఇళ్ళకి మంచి లోకేష్ గారు తోలిస్తున్నారు. టిట్కో ఇళ్ళలో కనీసం తాగడానికి మంచి నీళ్ళు చీప్ ట్రిక్స్. ఇప్పుడు 2 ట్యాంకర్లు పెట్టి ఏమండి అంతమందికి నీళ్లు 2 ట్యాంకర్లు ఇస్తారా? 8 ట్యాంకర్లు 2 ట్యాంకర్లు ఇచ్చి మీకు అట్లా కాదు, మీరు 2 ట్యాంకర్లు తాగుతారు అంటున్నారు. ఏ బ్లాక్ లోకి ఎన్ని ట్రిపుల్ నీళ్ళు వెళ్ళి అనేది ఒక చక్క బ్లాక్ వైజ్ వెళ్తే మీరు వాళ్ళే ఇస్తారు రికార్డు. బ్లాక్ లో ఉన్న నివాసులు ఇస్తారు అక్కడ. ఎందుకంటే ఏమంటే టిట్కో ఇళ్ళు ఈ కార్యక్రమం గవర్నమెంట్ నడపలేని వ్యవస్థని వీళ్ళు నడుపుతారండి. 1728 చంద్రబాబు గారు కడితే దానికి రంగులు వేసుకున్నారు. ఫస్ట్ అంటే ఒక వ్యక్తులు కాపు ఫ్యామిలీస్ ఉంటున్నారంటే ఇవన్నీ కూడా బేసిక్స్గా వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే టెండర్ దీంట్లోనే ఆ అమౌంట్స్ కూడా ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు ఆ అమౌంట్ కూడా తీసుకొచ్చి వెట్లేజ్ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఈరోజు మంగళగిరిలో ఆ రోడ్లు ఈ రోడ్లు వేసానంటారు. ఎక్కడ కూడా ఏ ఒక కాంట్రాక్టర్ ఈ వర్క్ ఇంత ఎస్టిమేషను,
ఈ వర్క్ ఈ కాంట్రాక్టర్కి ఇచ్చాము, ఈ వర్క్ ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అనేది ఎక్కడైనా ఒక శిలాఫలకం వేసున్నారా? ఏ ఒక్క చోట కూడా. ఎంత అవినీతి జరిగినాయి అంటే రోడ్డు పేర్లు చెప్పుకోవడం, గిరి ప్రదక్షిణ చేశారు. సింపుల్ ఎగ్జాంపుల్, గిరి ప్రదక్షిణ మట్టి తీసేయన్నారు. ఎన్ని వందల ట్రక్కులు మట్టి వెళ్ళిపోయిందో తెలియదు. సో ఏ వర్క్ దగ్గర కూడా కనీసం ఒక శిలాఫలకం లేదు. సో ఏ వర్క్ దగ్గర ఒక శిలాఫలకం లేదు. ఎంత గ్రాంటో తెలియదు, ఏ గ్రాంటో తెలియదు, జనరల్ ఫండా తెలియదు సార్. సో ఎందుకంటే సార్ నేనేమంటానంటే అండి, మీరు వర్క్ చేశారని చెప్తున్నారు. ఆ వర్క్ జరిగిన చోట పాలసీకి ఒక బోర్డు ఉండాలి. ఏ గ్రాంట్, ఎమ్మెల్యే గ్రాంటా, ఎంపీ గ్రాంటా, జనరల్ ఫండా? మట్టి అమ్ముకున్నదండి 2014 నుంచి 2019 దాకా ఆత్మకూరు చెరువు అండి. అది 100 ఎకరాల చెరువు. మనం వెళ్ళి చూద్దాం పండి ఎలా తవ్వేశారో. మేము వచ్చిన తర్వాత 19 నుంచి ఒక్క ట్రాక్టర్ మట్టిగా తీసినట్టు ఉందేమో రుజువు చేయమని. సార్ ఆత్మకూరు చెరువు విషయం చెప్తాను సార్. అదండి ప్రతిది కూడా నుంచి 14 దాకా ఆత్మకూరు చెరువు ఇసుక దోపిడీ, కాబట్టి మట్టి దోపిడీ. సరే ఒక్క మీరు అని చెప్పేసి పెట్టి వేల కోట్ల రూపాయలు మింగేసింది చంద్రబాబు నాయుడు. సార్ ఆత్మకూరు చెరువు విషయం మాట్లాడారు. పారదర్శకంగా కూడా ఈ 10 ఏళ్లలో చంద్రబాబు గారు చేసుకొచ్చాం. ఇచ్చారు సార్. ఆత్మకూరు చెరువు మట్టి అంతా ఎక్కడికి వెళ్ళింది? రాజధాని డెవలప్మెంట్ రోడ్స్కి వెళ్ళింది. మీరు తీసిన మట్టి ఎక్కడికి వేసారో చెప్పగలుగుతారా? నొలకపేట కోరి 3 ఎకరాల 30 సెంట్లు మీరు కోరికి పర్మిషన్ తీసుకుంటే దాదాపు అక్కడ ఎన్ని ఎకరాల కోరి మైనింగ్ చేశారు సార్? ఇసుక పరిస్థితి ఏంటి సార్? ఒక్క గుండెమేడ కోరి నుంచే ప్రతిరోజు నైట్ 5,000 డంపర్లు వెళ్తుంది ఇసుక. మంగళగిరి ప్రాంతంలో డంపర్ల ఇసుక ఈ రోజు చంద్రబాబు గారు ఫ్రీ ఇచ్చారు. కాజ దాకా వేసిన రోడ్డు చంద్రబాబు గారు ఫ్రీ. అట్లాగే ప్రతి మంగళగిరి మేము సుమన్ టీవీ వాళ్ళని తీసుకెళ్లి చూపిస్తాము. మేము వేసిన మట్టి రోడ్లు అయ్యి ఎన్ని క్యూబిక్ మీటర్లు మీరు మట్టి తవ్వారు? దాదాపు అడిగేది ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్ని క్యూబిక్ మీటర్లు? 600 కిలోమీటర్లు మట్టి రోడ్లు వేసాం. 10 అడుగులు రోడ్డు, 15 అడుగులు ఎలాడుపుతో ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తీశారు, ఎంత మీరు డెప్త్ తీశారు అనేది కూడా క్యాల్కులేషన్ మైనింగ్ శాఖ ఎప్పుడు సార్ 600 కిలోమీటర్లు నేను చెప్తాను రండి మీకు చూపిస్తాను. సుమన్ టీని తీసుకెళ్ళి చూపిస్తాను. రెండోది ఎంత పారదర్శకంగా వర్క్ జరిగిందంటే ఎక్కడ 10 రూపాయలు లంచాలు లేకుండా ఆర్కే గారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ని పెట్టి చక్కగా నీకు లాభం లేకుండా లాస్ లేకుండా చేయాలని చెప్పేసి 50 ఏళ్ళ నుంచి డొంక రోడ్లు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు ఒక్క 10 రూపాయలు కూడా అవినీతి జరగలేదు అంటున్నారు. ఆ అవినీతి జరగలేదన్నప్పుడు ఆ వర్క్ దగ్గర ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఎంత ఎస్టిమేషన్ ఇచ్చారు, ఏ ఫండ్ ఇచ్చారు అనేది ఈ రోజుకైనా ఒక శిలాఫలకం ఉందా? ఏమండి ఎప్పుడో కడితే మనం ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా పబ్లిక్ సొమ్ము. నీ జేబులోది నా జేబులోది కాదు. ప్రతి రూపాయి కూడా జవాబుదారీ పబ్లిక్. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అని మీరు చెప్పండి. ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఇంకా కూడా విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మానవ కళ్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలు పెట్టి ఇంకా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఆనందంగా జీవించేందుకు వైఎస్ఆర్సీపీ రాబోతా ఉంది. మళ్ళా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు 9వ తారీఖు. ప్రజలందరూ కూడా మంచిగా పరిపాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మేము కూడా చెప్పేదంటే ఇప్పటికే కూటమి తరపు నుంచి కూడా సూపర్ 6 పథకాలని ఏదైతే పథకాలు మేము అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకుల పెద్దలతో కూడా ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు సూపర్ 6 అనే పథకం ద్వారా. ఖచ్చితంగా సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా చంద్రబాబు గారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ సూపర్ 6ని ఆదరించారని మేము అనుకుంటున్నాం. స్టేట్ వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పథకాలు ఏదైతే ఉన్నాయో మహిళలకు కూడా అందులో పెద్దపీట వేశారు. కాబట్టి ఈ పథకాలన్నింటిలో కూడా ఇంకా చెప్పనటువంటి అంటే ఎన్నైతే ఇంకా ఆయన అయితే చేయాలనుకున్నాడు, ఆయన ఆలోచనలో కానీ ఎలాంటి ప్రజలకు ఇంకా ఏమేమి సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచనలు అన్నీ కూడా ఖచ్చితంగా ఆయన ఇంకా ప్రజలకు చేరువలోకి తీసుకెళ్తారు ఆయన. అయితే నేను ఇప్పుడు స్ట్రైట్ అవే మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ముందుకు తీసుకొచ్చారో వాటిని సగం వరకు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే లేకపోతే ఇంకెవరు చేస్తున్నారని? జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలు ఇప్పటి వరకు కొనసాగించారు మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల స్టైల్ వేరు, మా సూపర్ 6 పథకాల స్టైల్ వేరండి.
జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని పేరుతో ఏంటంటే దాదాపు 100 మంది లబ్ధిదారులు ఉంటే వాళ్ళలో నిజంగా జరిగింది 20-30 మంది మాత్రమే జరిగింది. అతమా 70 మందికి మీ కరెంటు బిల్లు పెంచేది ఆయనే. మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని పథకం కట్ అంటాడు. పింఛన్ కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడంటే మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటాడు, అది అంటాడు, లేదా కారు ఉందంటాడు, లేకపోతే ఐటీ ఇన్కమ్ రిటర్న్స్ ఉన్నాయి అంటాడు. మరి ఏమంటే కరెంటు 9 సార్లు పెంచితే కరెంటు బిల్లు పెరకేమవుద్దండి? దాంతో ఏం చేస్తాడు? ఇంకో పథకం కట్ చేస్తాడు. 100 మందిలో నిజమైన లబ్ధిదారులు 100 మంది ఉంటే 30 మందికి వెళ్తుంది ఆ పథకాలు. 70 మందికి అన్యాయం జరుగుతుంది. మేము అనేది ఆ 70 మందికి కూడా చేయండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము కూడా అడ్వాన్స్ వాస్తవంగా అయితే ఆయన చెప్పేది తప్పు. ఎందుకంటే సపోజ్ 150 యూనిట్లు మించితే పథకాలు ఏవి ఇవ్వాలి టైంలో. జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు వచ్చిన వాళ్ళకి కూడా పథకాలు. వాళ్ళు 800 ఎస్ఎఫ్టీ హౌస్ ఉన్న వాళ్ళకే వాళ్ళ పథకాలు వర్తించినాయి. ఇవాళ 1000 దాకా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏంటంటే వీళ్ళు దీనిలోనే తేడా. ఇవాళ వీళ్ళు ఇచ్చింది 30 లక్షలే పింఛన్లు, 60 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినాయండి? మీరు జన్మభూమి కమిటీల పేరుతో మీ కార్యకర్తలకే ఇచ్చేవాళ్ళు, వైసీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, మేము ఎవరికైనా ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు తీసుకోవట్లేదా పింఛన్లు? ఆ రోజు ఎవరికి వైసీపీ అంటే ఇచ్చేవాళ్ళు కాదు, జన్మభూమి కమిటీ సెలెక్ట్ చేసేది. కానీ వాళ్ళు అట్టు ఉండదు. సచివాలయ ఉద్యోగి వెళ్ళి వాళ్ళు అర్హులా కాదా అనేది చూసి 60,000 పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళే ఈ తెలుగుదేశాన్ని భూస్థాపితం చేస్తారని కూడా తీసుకునేవాళ్ళు నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే సార్, ఇప్పుడు పింఛన్లు అనేది ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి హక్కు సార్ అది. అంతేగాని ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎప్పుడు కూడా పార్టీల వర్షన్లు ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచించేయాలి. దాదాపు 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు గారేగా. 2000 తర్వాత నుంచి 1000 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు గారేగా. సో మల్లేశ్వర్ గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్ అండి. అధికారంలో లేకుండానే నారా లోకేష్ 4 ఏళ్ళుగా ఇక్కడే ఉండి 29 సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. సో అధికారంలో ఉండి ఏమేమి అభివృద్ధి చేశారు మీరు? చంద్రబాబు నాయుడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు, ఎవరిదో ఇల్లు తీసుకొని ఉంటున్నాడులే. వాళ్ళ అబ్బాయి 3 శాఖల మంత్రిగా ఉన్నాడు. మంగళగిరిలో ఎక్కడైనా సరే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోయేదాకా మంగళగిరిలో ఎక్కడైనా ఒక ట్రాక్టర్ మట్టిదోలేడా, ఏమన్నా డెవలప్ చేశాడా, లేకపోతే ఎక్కడన్నా పాల్గొన్నాడా మేము అడుగుతున్నాం స్ట్రైట్గా. రెండోది మీరు అన్నారు 29 కార్యక్రమాలు. ఏది 4 ట్రాక్టర్లు మంచినీళ్ళు పోయటం, 10 మంది కుట్టు మిషన్లు ఇవ్వటం, లేకపోతేనేమో ఈ పెళ్లి కానుకలు ఇస్తారు. ఈ కాదండి, రాష్ట్ర ప్రభుత్వము ఈ నియోజకవర్గంలో 1,20,000 కుటుంబాలకు 1,800 కోట్ల రూపాయలు ఇచ్చింది. మేమెంత చెప్పుకోవాలండి? మేమేం చెప్పుకోవాలి? నేను అనేది ఇంత గవర్నమెంట్ ద్వారా అభివృద్ధి 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ సార్, ఒక్క నిమిషం సార్. ఏమండి ఇట్లా ఈ రకంగా అభివృద్ధి అసలు అనేది ప్రజలు, నేను ఈ ప్రభుత్వం కాదు, ఈ దేశంలోనే ఇలాంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా గతంలో లేదు. వామపక్షాలు ఉన్న కాడ కూడా ఎక్కడా లేదు ఇంత సంక్షేమ ప్రభుత్వం. బహుశా మరి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అనేది ఏదన్నా వచ్చుద్దేమో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. సార్ ఒక్క నిమిషం, మంగళగిరి గురించి వస్తే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సార్. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా గంచిరంజీవి గారు ఉన్నారు. అంటే నారా లోకేష్ గారికి అప్పుడే పోటీ చేయాలని ఆ రోజు ఆలోచన లేదు ఆయనకి. నెక్స్ట్ ఇంకోటి 2019లో వచ్చినటువంటి ఆలోచన అది. 2014లో ఏం జరిగిందని చెప్పని అడుగుతున్నారు. 2014లో యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ గంచిరంజీవి గారు ఉన్నప్పుడు మంగళగిరిలో దాదాపు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా మంగళగిరి మెయిన్ రోడ్ కాడనే ఉంచి, తర్వాత పాత మంగళగిరి దింపుడుకల్లం రోడ్లు కానివ్వండి, సో ఇట్లా ఏ ఒక్క బజారు కూడా వదిలిపెట్టకుండా సిమెంట్ రోడ్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. నెక్స్ట్ చంద్రబాబు గారు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి అంటారు? ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు గారు కదా. దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఏపీఐసిసి బిల్డింగ్ ఎవరు తీసుకొచ్చారండి? చంద్రబాబు గారు కట్టలేదా? ఈరోజు మీరు పరిపాలించి 5 సంవత్సరాలు మీరు పరిపాలించిన బిల్డింగ్ ఏనని చెప్తుంది. ఒంట్లో బాగోపోతే ఇప్పుడు హాస్పిటల్ కానీ డీజీపీ ఆఫీస్ ఎవరు తీసుకొచ్చిందండి? చంద్రబాబు గారు కట్టింది కదా. సో దాదాపు లోకేష్ గారు పంచాయతీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరిలో దాదాపు 108 సాఫ్ట్వేర్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చి ఏపీఎస్ఎస్సి ఆటోనగర్లో కానీ తీసుకొచ్చి పెట్టారండి. 2019లో ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు వీళ్ళ తాకిడి తట్టుకోలేక.
సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ టీడీపీ ఇద్దరు కూడా మేమంటే మేము మాదటి అభివృద్ధి అని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే మరి కొద్ది రోజుల్లో ప్రజల తీర్పు అయితే ఖాయం, దానికైతే సిద్ధంగా ఉండాలి ఇద్దరు కూడాను. సో ఏది ఏమైనా సరే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది రెండు కూడా జోడిద్దరు బండి లాంటిది. ఎందుకంటే ఆ రెండు చక్రాలు సక్రమంగా వెళ్తేనే ప్రజల జీవనం అనేది చాలా సక్రమంగా ముందుకెళ్తుంది. సో కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల కోసం పోరాడుతూ ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ మరొకసారి రాజు గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ. మనిషి గారు నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్.